నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా ఎంతో ఇష్టమైనటువంటి చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే హల్వా తయారీ విధానాన్ని చూద్దామండి. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ ఒక 3, 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనము ఈ హల్వాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చూసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఈ ఛానల్ని మీరు క్రొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు ఈ హల్వా తయారీ విధానాన్ని చూద్దామండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 కప్ వాటర్ పోసుకొని అందులోకి కార్న్ ఫ్లోర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. ఉండలు లేకోకుండా చాలా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. అడుగున కొద్దిగా కార్న్ ఫ్లోర్ గట్టిగా ఉన్నట్టుగా ఉంటుంది. అదంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా ఈ విధంగా కలుపుకొని ఇక పక్కన పెట్టేసుకొని తర్వాత మనము హల్వా తయారీ కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి అందులోకి 1 కప్ షుగరు అండ్ అలాగే 2 కప్స్ వాటర్ పోసుకొని షుగర్ అంతా కూడా పూర్తిగా కరిగే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్లో షుగర్ అంతా కూడా కరిగిపోతే చాలు. పాకం ఏమీ రానవసరం లేదండి. ఇలా చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కార్న్ ఫ్లోర్ వాటర్లో కలుపుకొని ఉంచుకున్నాం కదా, అదంతా కూడా ఇందులోకి పోసేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ అండ్ యూస్ఫుల్ టిప్స్, బ్యూటిఫుల్ మెహందీ డిజైన్స్, రంగోలీ ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చెక్ చేసి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్, ఈ షుగర్ సిరప్లోకి మనం ఇందాక కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం కదా, అదంతా కూడా 1-2 నిమిషాల పాటు ఉడికేటప్పటికి ఈ విధంగా చిన్న చిన్న గడ్డల్లాగా ఫామ్ అవుతూ మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి కంగారు పడుకోకుండా జస్ట్ మనము కొంచెం గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ని మీడియం టు లోకి, లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే కొంచెం సేపటికి ఇలా ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇక ఇప్పుడు ఇదే స్టేజ్లో నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా ఇలా నెయ్యిని వేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఒక 5-10 మినిట్స్ పాటు ఈ విధంగా బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు సుమారుగా నెయ్యి వచ్చేసేసి 8-10 టేబుల్ స్పూన్స్ వరకు పట్టిందండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మన హల్వా అంతా కూడా పాన్ కతుక్కోకుండా ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయిందండి. ఇక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను ఫ్లేవర్ కోసము ఇలాచీ పౌడరు అండ్ అలాగే బాదాము, జీడిపప్పు పలుకులు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం కొంచెంగా ఇందాకటికి మాదిరిగానే గీని వేసుకుంటూ మొత్తం కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత ఇలా ఒక థిక్ జెల్లీలాగా మంచి ట్రాన్స్పరెంట్గా సూపర్ టేస్టీగా ఇలా మన హల్వా రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఇలా ఈ విధంగా హల్వాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. అచ్చం స్వీట్ షాపుల్లో కనుక మనం కొనుక్కొని తింటే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ హల్వా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చి ఎప్పుడు మిమ్మల్ని ఇదే చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. సో చూసారు కదా ఎంత ఈజీనో. ఫ్రెండ్స్, హల్వా ఉడికి వన్స్ మనకి రెడీ అయింది అని అంటే కనుక ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. అండ్ అలాగే మనం ఇందులోకి వేసిన నెయ్యి హల్వా నుంచి ఈ విధంగా సపరేట్ అవుతూ కనిపించిందంటే ఇక మనకి హల్వా రెడీ అయిపోయినట్లే అండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ హల్వానంతా ఈ విధంగా ఒక గీ రాసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి మరికొన్ని జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని చల్లుకోవాలి. మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చండి. ఇక ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత చాక్తో ఈ విధంగా హల్వా చుట్టూతో ఉన్న ఎడ్జెస్ అంతా కూడా కొద్దిగా కదిలిచ్చేసి ఆ పైన ఇలా ఒక ప్లేట్ బార్లీ చేసేసి దాన్ని ఫ్లిప్ చేసేసిన తర్వాత బౌల్ పైన 1-2 సార్లు ట్యాప్ చేసామంటే చాలా చక్కగా నీట్గా ఈ విధంగా బౌల్ నుంచి సెపరేట్ అవుతుందండి మన హల్వా. నెక్స్ట్ ఇక ఇప్పుడు ఈ హల్వానంతా కూడా మనకు నచ్చిన సైజులు అండ్ షేప్స్లో కట్ చేసుకొని ఒక 8 బాక్స్లో పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఒక వారం నుంచి 10 రోజుల పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి. ఇంతేనండి, చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉండే ఈ హల్వాని మన ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఏ విధంగా టేస్ట్ వస్తుందో సేమ్ అదే విధంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.